ఆంధ్రప్రదేశ్లో పొత్తుల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ వరకు చేరుకుంది. ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా పొత్తు ఉండబోతోంది. మరికొద్ది సేపట్లో అధికారిక సమాచారం కూడా, అధికారిక ప్రకటన కూడా దీనికి సంబంధించి ఉండబోతోంది. అయితే పొత్తు ప్రకటన ఉంటుంది అని దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తమ శ్రేణులకి లీకేజీలు ఇస్తోంది. కానీ ఒక పక్క నుంచి చూస్తే పొత్తు ఉండదు అన్నట్టుగానే అమిత్ షా వ్యాఖ్యలు కానీ, నరేంద్ర మోడీ యొక్క ప్రవర్తన కానీ ఇవన్నీ ఉండడంతో పొత్తు ఉండే అవకాశం చాలా తక్కువ అని ఆలోచించుకుంటూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈరోజు పొత్తు ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో చాలా చోట్ల ఇప్పటికే జనసేన వల్ల తమకి భారీ దెబ్బ తగిలిందని, ఇక బీజేపీ పార్టీ కూడా ఈ పొత్తులో అడుగు పెట్టడం వల్ల తమ పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలని కోల్పోబోతున్నాము అనేటువంటి కంగారులో ఈ పార్టీలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ ఈ ఎలక్షన్కి ముందు ఏ రకమైనటువంటి సీట్లు కోరుతారు? ఎందుకంటే జనసేన పార్టీకి కానీ, జనసేనతో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ పార్టీకి కానీ ఈ కోస్తాంధ్ర ప్రాంతంలో ఉభయ గోదావరి జిల్లాలు, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో పూర్తి గ్రిప్ ఉంది. రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కానీ బీజేపీకి సంబంధించిన ఒక్క క్యాండిడేట్ని నిలబెట్టినా వాళ్ళకి గెలుపు అవకాశాలు సన్నగిల్లిపోతాయి. వాళ్ళకి అసలు అవకాశమే లేదు. జనసేన లాంటి గత ఎన్నికల్లో 7% ఓటు తెచ్చుకున్న పార్టీ కూడా ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు తప్పక తీసుకునే పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్వాలేదు, కానీ జనసేన మిగతా ప్రాంతాల్లో వాళ్ళే భయపడతారు తీసుకోవడానికి. అట్లాంటిది బీజేపీ పార్టీ మిగతా ప్రాంతాల్లో ఎందుకు తీసుకుంటుంది? పైగా కేంద్రం పట్ల పొత్తు కోసం ఎగబడినటువంటి ఫీలింగు, ఎగబడినటువంటి స్టైల్ చంద్రబాబు నాయుడుది కదా అనే ఫీలింగ్తో జనాలు ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి పొత్తు తీసుకునే అంశం, సీట్ల పంపిణీ విషయంలో వెనక్కి తగ్గే అంశం బీజేపీ చేసే ప్రసక్తే లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలోనే చాలామంది పార్టీని వదిలి వెళ్ళడానికి ప్లాన్గా ఉన్నట్టు, మరోపక్క జగన్మోహన్ రెడ్డి కూడా కోస్తాకు సంబంధించిన చాలా సీట్లలో ఇప్పుడు వరకు ప్రకటన చేయలేదు. 7 జాబితాలు, 8 జాబితాలు, 9 జాబితాలు బయటికి వచ్చినా కూడా ఎక్కడ కోస్తా ప్రాంతానికి సంబంధించి ఎక్కువ సీట్ల యొక్క ప్రకటన, ఇన్ఛార్జీల ప్రకటన ఇంకా చేయలేదు. చేసినా మార్పులు చేసుకోవచ్చు, ఇంకా ఇచ్చింది బీ ఫామ్ కాదు కాబట్టి. అందువల్ల చాలామంది రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది పొత్తు పెట్టుకున్న కొద్దిసేపట్లోనే వీళ్ళకి వస్తున్నటువంటి షాక్. సో పొత్తు అయితే ఖరారైంది. ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారో మీరు చెప్పండి. ఓట్ ఫర్ జగన్, ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి. ఏపీ ప్రజల యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంది, వాళ్ళ నాడి ఎట్లా ఉంది అనేది తెలుసుకోవడానికి సర్వే సంస్థలు యూట్యూబ్ కామెంట్స్ని చెక్ చేస్తాయి. ఈ కామెంట్స్ చెక్ చేసి ఇందులో పెద్దగా ఎక్కువగా టాప్లో ఎవరి పేరు ఉందో వాళ్ళ పేరే బయటికి పంపిస్తాయి. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ కామెంట్ చేయండి.